క్రిస్మస్ వేడుకలు అంబరానంటాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాదు, క్రైస్తవులకు అనేక శుభవార్తలు వినిపించారు. ఇంతకీ క్రీస్తు పుట్టినరోజు ఎలా జరిగింది? రేవంత్ కురిపించిన ఆ వరాల జల్లేంటి? తెలంగాణ వ్యాప్తంగా కోలాహలంగా క్రిస్మస్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడిన చర్చులు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సీఎం రేవంత్. ప్రపంచవ్యాప్తంగా చాలా కోలాహలంగా జరిగాయి క్రిస్మస్ వేడుకలు. తెలుగు రాష్ట్రాల్లోనూ అర్ధరాత్రి నుంచే చర్చుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవులు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మెదక్ సిఎస్ఐ చర్చిలో ఈసారి జరిగిన వేడుకలు చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చర్చ్ను నిర్మించి 100 ఏళ్లు పూర్తయింది కాబట్టి. నిజానికి మెదక్ చర్చ్ చరిత్ర చాలా పెద్దదే. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపించే ఈ చర్చి నిర్మాణం భారతీయ విదేశీ కళా నైపుణ్యాల మేళవింపు అనే చెప్పాలి. ఇంత ప్రత్యేకమైన చర్చిలో శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి మెదక్ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మెదక్ చర్చ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. యేసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చారిత్రక చర్చ్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిడవిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. ఈరోజు దేశంలోనే గొప్ప చర్చుగా మన మెదక్ చర్చు కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్, అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో, వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మెదక్ చర్చికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఆ రోజే చెప్పానని, అనుకున్నట్టుగానే తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. 100 ఏళ్ల క్రితం కరువు కాటకాలు నిర్మూలించడానికి మెదక్లో చర్చిని నిర్మించారని సీఎం గుర్తు చేశారు. పనికి ఆహార పథకానికి మెదక్ చర్చ్ స్ఫూర్తి అని అన్నారు. ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము, అనుబంధం ఉన్నది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు, మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను, భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, పేదలకు మేలు జరుగుతుంది, ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చికి తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన. ఈరోజు చర్చి నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం, అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన పండగ. మెదక్ చర్చ్ వేదికగా మరో కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు ఎక్కువ మంది దళిత క్రైస్తవులే అన్నారు సీఎం రేవంత్. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది.
మొత్తానికి క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం ఈసారి హైలైట్ అనే చెప్పవచ్చు.